మీ గోత్రం ఏంటి? అసలు గోత్రం అంటే ఏంటి? పెళ్లి తర్వాత అమ్మాయిలు మాత్రమే ఎందుకు గోత్రాన్ని మార్చుకోవాలి? అసలు గోత్రం అనేది ఎలా పుట్టింది? గోత్రం అనేది ఎందుకు అవసరం? ఇలా గోత్రానికి సంబంధించిన కొన్ని శాస్త్రపరమైన డౌట్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. గోత్రం అంటే అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం చందోపాధ్యాయ ఉపనిషత్ అనే గ్రంథంలో గోత్రం గురించి ఈ విధంగా రాశారు. తర్వాత కాలంలో సంస్కృత భాషావేత్త అయిన పాణిని గారు తను రాసిన అష్ట అధ్యాయ అనే గ్రంథంలో గోత్రాన్ని వంశపారంపర్యంగా వారసత్వంగా తీసుకురావడం వంటి వాటి గురించి ప్రస్తావించారు. ఈయన ప్రకారం ప్రతి గోత్రానికి ఒక మూల పురుషుడు ఉంటాడు. మూల పురుషుడు అంటే ఆ వంశం ఇతనితోనే మొదలవుతుందని అర్థం. మూల పురుషుడిని గుర్తుంచుకోవడానికి వీలుగా అతని పేరుతోనే గోత్రం అనేది ఉండేది. ఎలా అంటే వశిష్ఠ గోత్రం, విశ్వామిత్ర గోత్రం, అలా ఆయనకు పుట్టిన కొడుకుని తక్షణ సంబంధం ఉన్నవాడిగా తెలిపేదే ఈ గోత్రం. బ్రహ్మదేవుడికి 7 మానసపుత్రులు. మనుష్య సంతతంతా కూడా ఈ 7లో ఏదో ఒక ఋషి యొక్క సంతతిగా పరిగణిస్తారు. గోత్రం అనేది శాస్త్రాల ప్రకారం పితృవంశానికి చెందిన పరంపర గుర్తింపు. ఇది ఒక్క పేరే కాదు, ఋషి పరంపరలో మన స్థానాన్ని తెలియజేసే శాస్త్రోక్త గుర్తింపు. అందుకే పూజ, యజ్ఞయాగాదులు, వివాహం, శ్రాద్ధం వంటి ప్రతి కర్మలో గోత్రోచ్చారణ తప్పనిసరి. ఎందుకంటే గోత్రోచ్చారేణ నైవ కర్మ సంపూర్ణతాం వ్రజత్ అని శాస్త్రాలు పేర్కొంటాయి. గోత్రంతో పాటు ప్రవరం కూడా చెప్పడం ద్వారా ఆ గోత్రంలో ప్రసిద్ధి పొందిన 3 ఋషుల ద్వారా కర్మ శాస్త్రపరంగా ధృవీకరించబడుతుంది. వివాహాల్లో ఒకే గోత్రం కలిగిన వ్యక్తులు పెళ్లి చేసుకోవడం నిషిద్ధం. ఎందుకంటే ఒకే వంశపు రక్తం సంబంధాల వల్ల కర్మధర్మానికి వ్యతిరేకం. ఇప్పుడు చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశ్న ఏంటంటే, పెళ్లి తర్వాత అమ్మాయిలు మాత్రమే ఎందుకు గోత్రాన్ని మార్చుకోవాలి? పెళ్లి తర్వాత ఆడవాళ్ళు గోత్రం ఎందుకు మార్చుకుంటారు అనే ప్రశ్న చాలా మందిలో సహజంగానే వస్తుంది. మన శాస్త్రాల ప్రకారం గోత్రం అనేది పితృవంశాన్ని సూచించే పరంపర. ఒక వ్యక్తి ఏ ఋషి వంశానికి చెందినవాడో చెప్పే గుర్తే గోత్రం. పెళ్లికి ముందు ఆడపిల్ల తండ్రి గోత్రానికి చెందిందిగా ఉంటుంది మరియు ఆమె చేసే పూజలు, వ్రతాలు అన్నీ తండ్రి గోత్రంతోనే జరుగుతాయి. కానీ వివాహం అనేది శాస్త్రాల దృష్టిలో 2 వ్యక్తుల కలయిక, 2 వంశాల మధ్య ఏర్పడే ధర్మబంధం. వివాహానంతరం భార్య భర్త ధర్మంలో భాగస్వామిగా మారుతుంది. భర్తతో కలిసి పూజలు, యజ్ఞాలు, వ్రతాలు, శ్రాద్ధాలు చేయవలసి ఉంటుంది. శాస్త్రోక్త నియమాల ప్రకారం ఒకే కర్మలో ఒకే గోత్రం ఉచ్చరించాలి కాబట్టి భార్య భర్త గోత్రాన్ని స్వీకరిస్తుంది. ఇది ఆడవారి గుర్తింపును తగ్గించడానికి ఏ మాత్రం కాదు. దాంపత్య ధర్మంలో సమన్వయం కోసం ఏర్పడిన విధానం అన్నమాట. ఆడవారికి పుట్టింటి గోత్రం ఎప్పటికీ పోదు, అది ఆమె జన్మతో ముడిపడిన వంశ గుర్తింపే. అయితే కర్మలు నిర్వహించే సమయంలో భర్త గోత్రాన్ని చెప్పడం శాస్త్ర సమతుల్యతగా భావించబడుతుంది. ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీకి యజ్ఞాధికారం భర్తతో కలిసి మాత్రమే ఉండడంతో గోత్రోచ్చారణ కూడా భర్త ఆధారంగా ఉంటుంది. గోత్ర మార్పు అనేది అవమానం కానీ అణచివేత కానీ ఏ మాత్రం కాదు. అది ఒక వంశానికి బాధ్యత తీసుకోవడం, గృహ ధర్మానికి కేంద్రంగా మారడం. భర్త ఉన్నా లేకపోయినా వివాహంతో ఏర్పడిన ధర్మబంధం శాశ్వతమని శాస్త్రాలు చెబుతాయి. అందుకే ఆమె భర్త గోత్రానికే చెందినదిగా పరిగణిస్తారు. ఈ విధంగా పెళ్లి తర్వాత ఆడవాళ్లు గోత్రం మార్చుకోవడం అనేది తమ మూలాలను వదిలేయడం కాదు, కొత్త వంశ ధర్మంలో భాగం అవ్వడానికి మాత్రమే అని శాస్త్రోక్త భావన మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఒకవేళ భర్తతో విడిపోయినా లేదా భర్త చనిపోయినా ఏ గోత్రం చెప్పాలనే సందేహం ఉంటే తండ్రి గోత్రంతో పూజలు చేయించుకోవచ్చు. భర్తతో విడిపోయిన తర్వాత కూడా తనకిష్టమైతే భర్త గోత్రాన్ని కొనసాగించవచ్చు, లేదంటే తండ్రి గోత్రంతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఈ గోత్రం అనేది భారతీయులకైనా, అది మన రాష్ట్రం వారికైనా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే గోత్రం అనేది భారతీయ వేద సాంప్రదాయానికి చెందిన పితృ పరంపర ఆధారిత వ్యవస్థ. అది ఋషుల ద్వారా ఏర్పడిన వంశాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది ప్రత్యేకంగా భారతీయుల హిందూ సాంప్రదాయంలోనే కనిపిస్తుంది. మిగతా దేశాలు లేదా రాష్ట్రాలతో దీనికి సంబంధం లేదు. ఇతర సాంప్రదాయాల్లో గోత్రం అనే వ్యవస్థ అనేది ఉండదు. మిగతా దేశాలు పౌర సాంప్రదాయాల్లో వంశపారంపర్యం, కుటుంబ గుర్తింపు, కుల, జాతి వంటి విధానాలు ఉండొచ్చు. కానీ ఋషి ఆధారంగా గోత్రం అనే సాంప్రదాయం అయితే లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే గోత్రం హిందూ ధర్మంలోనే ప్రత్యేకమైన పితృ పరంపర గుర్తింపు. ఇతర దేశాల ప్రజలకు లేదా ఇతర సాంప్రదాయాలకు ఇది అసలు వర్తించదు. గోత్రం గురించి ఇప్పుడు మీ అందరికీ ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మరి మీ గోత్రం ఏదో కామెంట్ చేసి చెప్పండి. మీ గోత్రం వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది.